శ్రీ గురుభ్యో నమ. శ్రీ దత్తదర్శనము. అధ్యాయం 2. సహ్యాద్రి. తోలు తిత్తి. అలా స్థిరబుద్ధులైన మునికుమారులను అనుగ్రహించినాక దత్తస్వామి ఇంటికి వచ్చాడు. ఇన్నేళ్లుగా ఎటుపోయాడో ఏమైపోయాడో తెలియక అలమటించి 1000 కళ్ళతో కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్న అనసూయామాత తన ముద్దు బిడ్డను చూచి మహానందంతో పొంగిపోయింది. దత్తస్వామి తల్లి పాదాలకు నమస్కరించి, అమ్మ, భక్తజనుల కోసమై నేను సహ్యాద్రి గుహల్లో నివసించడానికి వెళ్ళవలసి ఉంది, నాకు సెలవు ఇయ్యి అన్నాడు. ఎన్నాళ్లకో ఇంటికొచ్చాడనుకున్న కొడుకు వస్తూనే వెళ్ళిపోతాననేటప్పటికీ ఆ తల్లికి మిన్ను విరిగి మీద పడినట్లయింది. చిరకాలంగా అనంత తపస్సు చేసినదే అయినప్పటికీ ఆమె పుత్రమోహంలో పడి వలవలా ఏడ్చి వెళ్ళటానికి వీలు లేదని దత్తస్వామిని నిర్బంధించింది. దత్తస్వామి మనస్సులో ఏమి సంకల్పించాడో కానీ ఆయన కూడా తాను వెళ్ళక తప్పదని పట్టుపట్టాడు. అనసూయామాతకు దుఃఖం పట్టరానిదైపోయింది. దుఃఖం చేత మోహం చేత ఆమె తెలివి కమ్ముకుపోయింది. దత్తస్వామి కూడా మొరకువానిలాగా పట్టువీడలేదు. చివరికి దుఃఖము కోపము ఆగక ఆ తల్లి ఇలా అన్నది, దత్త, నువ్వు యోగివే అవ్వవచ్చు, 10 మందికి గురువువి కూడా అయితే అవ్వవచ్చు, అయినా నువ్వు నాకు కొడుకువే అని మర్చిపోకు. నీకు ఈ చర్మదేహం ఇచ్చింది నేను, అది కూడా మర్చిపోకు. కనుక నువ్వు వెళ్ళదలుచుకుంటే నేనిచ్చిన ఈ చర్మం నాకు ఇచ్చేసి ఆ తరువాత కదులు. అది విని దత్తస్వామి నిశ్చలంగా ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వును చూచి ఎందుకోగాని అనసూయామాత బిత్తరపోయింది. ఆమె తేరుకునే లోపలే దత్తస్వామి గోళ్లతో పరపరా చీల్చి అంగీ విప్పినట్లు తన చర్మం విప్పి తల్లి చేతుల్లో పెట్టాడు. ఆయన తన చర్మాన్ని వలుస్తూ ఉంటే తల్లికి తన మనసు లోతులలోని ఏవేవో అజ్ఞానపు పొరలు విచ్చిపోతున్నట్టు అనిపించింది. చర్మావరణం లేకుండా రక్తమాంసమయమై దివ్యకాంతులు వెదజల్లుతున్న దత్తస్వామి వికృత రూపం చూసేసరికి ఆమె దృష్టి ఒక్కసారి లోనికి తిరిగింది. అలా లోనికి మళ్ళిన ఆ దృష్టికి అనిర్వచనీయమైన దివ్యజ్యోతి ఒకటి సాక్షాత్కరించింది. ఆ దివ్యజ్యోతి దర్శనంతో ఆమెకు అనన్యమైన, అప్రకంప్యమైన, ఆనందమయమైన కాంతి లభించింది. దుఃఖ స్పర్శలేని ఆనందాన్ని దర్శించిన ఆ తల్లి ప్రశాంత మధురంగా కన్నబిడ్డ వంక చూచి ఆయన చర్మాన్ని ఆయనకిచ్చేసింది. ఆయన దాన్ని మౌనంగా ధరించాడు. అనసూయామాత గంభీర స్వరంతో ఇలా అంది, గురుదత్త, నీవు జగత్తులను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి అవతరించిన జగద్గురువు. నీకు అవధులు లేవు, జన్మ వినాశాలు లేవు. నాకు ఈ సత్యాన్ని ప్రకాశింపజేశావు. ఇక నీ ఇచ్ఛానుసారంగా సహ్యాద్రిపై కొలువుండి భక్తుల హృదయాల్ని ఏలుకో. విశ్వస్య కళ్యాణమస్తు. దత్తస్వామి మహోల్లాసంతో సహ్యాద్రికేసి బయలుదేరాడు. అలా సహ్యాద్రిని రాజధానిగా చేసుకుని ఆయన ముల్లోకాలలోని భక్తులను ఉద్ధరిస్తూ, సాధుజనులను రక్షిస్తూ, క్రూరాసురులను సంహరిస్తూ యోగరాజ్యాన్ని ఏలుకోసాగాడు. ఆయన ప్రవృత్తి లోకోత్తరంగా ఉంటుంది. ఆయన లీలలు ఊహాతీతంగా ఉంటాయి. ఒకప్పుడు ఆయన శాంత మనోహరమైన యతిరూపాన్ని స్వీకరిస్తాడు. మరొకప్పుడు అనేక బీభత్స స్వరూపాలని ఆయన స్వీకరిస్తాడు. ఏ రూపంలో ఉన్నా, పైకి ఎలా కనిపించినా ఆయన మాత్రం ఎల్లప్పుడూ మహాయోగనిష్ఠుడే. ఆయన యోగానికి చ్యుతి లేదు, దానికి భంగావకాశమే లేదు. ఆయన నామస్మరణ చాలు మానవుల పాపాల్ని దహించడానికి. మానవుల హృదయాల్ని నిర్మలం చేయాలంటే ఆయన కథల కన్నా ప్రశస్తమైన సాధనలు లేవు. మరైతే ఆయన కథలు, లీలలు అనంతాలు. వాటిని వివరంగా చెప్పాలంటే 1000 తలల శేషుడికైనా అసాధ్యమే అని విజ్ఞులు చెబుతారు. మానవావతారం ఎత్తిన దత్తస్వామి మానవులలో అనేక మందిని అనేక విధాలుగా ఉద్ధరించాడంటే అది అంతగా వింత కాకపోవచ్చును. కానీ ఇంద్రాది సమస్త దేవతలు కూడా దుస్సాధ్యమైన కష్టం వచ్చినప్పుడు మన దత్తస్వామినే ఆశ్రయించి కృతార్థులవుతారని తెలిసినప్పుడు మనం ఆనందాశ్చర్యాలలో ఉక్కిరి బిక్కిరవక తప్పదు. అలాంటి దత్తలీలల్లో జంభాసుర వధ చిన్న నలుసు మాత్రమే. జంభాసుర వధ. ఒకప్పుడు జంభాసురుడనే రాక్షసుడు తపోబలం చేత అజేయుడై స్వర్గం మీదికి దండెత్తాడు. దేవేంద్రుడు దేవతా సైన్య సమేతుడై వాడిని ఎదిరించాడు. యుద్ధం ఒక దివ్య వర్షం పాటు నిరంతరంగా సాగింది. క్రమంగా దేవతలు వాలిపోతున్నారు, దానవులు విర్రవీగుతున్నారు. ఇంద్రుడిది చూచి దిగులు పడ్డాడు. ఉపాయశాలికి జయం దక్కుతుంది, కానీ మొండిగా పోరాడేవాడికి దక్కదని నిశ్చయించుకున్నాడు. ఎంత ఆలోచించినా ఏ ఉపాయమో పాలుపోక ఆయన ఆ సమయానికి వాలఖిల్యాది మహర్షుల సమక్షంలో ఉన్న దేవగురువైన బృహస్పతిని సమీపించి ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. బృహస్పతి వాలఖిల్యాదులతో సంప్రదించి ఇలా చెప్పాడు,
దేవేంద్ర, నీ ఈ విపత్తును ఇప్పుడు ముమ్మూర్తులు కూడా దాటించలేరు. అయితే త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయ స్వామి ఇప్పుడు సహ్యాద్రిపై యోగారూఢుడై ఉన్నాడు. నీ అదృష్టం పండి ఆయన తలుచుకున్నాడా, ఇహ నువ్వు గట్టెక్కినట్టే. అయితే అచంచలమైన భక్తి శ్రద్ధలతో ఆయన్ని సంతోషపరచవలసి ఉంటుంది. ఇంతకన్నా వేరు ఉపాయం లేదు. అది విని ఆనందోద్రేకంతో దేవేంద్రుడు వెనువెంటనే సహ్యాద్రికి బయలుదేరాడు. బయలుదేరుతున్న దేవేంద్రుణ్ణి ఆపి బృహస్పతి ఇలా చెప్పాడు: నాయన, శిష్యుడు అనే ప్రీతి కొద్దీ చెబుతున్నాను. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఆయన పరీక్షా కఠినుడు సుమా. ఆయన ఎంతో వికృతంగా, బీభత్సంగా, నింద్యాచారంతో కనిపించవచ్చు. ఇంకా ఎన్నో పరీక్షలు పెట్టవచ్చు. జాగ్రత్త సుమా, అసహ్యపడకు. అతడు నిర్మల జ్యోతి శిఖ అని, ఆయనకేమీ అంటవని గుర్తుంచుకో. శుభమస్తు, విజయోస్తు. ఇంద్రుడు బృహస్పతి చెప్పిన మాటలను జాగ్రత్తగా మననం చేసుకుంటూ సహ్యాద్రి చేరాడు. అప్పటికి దత్తాత్రేయ స్వామి పని మంచి జోరుగా ఉంది. ఎదుట గంధర్వులు గాన కచేరీ చేస్తున్నారు. కళ్ళు ముంతలు అందించేవారు అందిస్తున్నారు. ఆయన మీద పడి దొర్లుతున్న స్త్రీ వంటి మీద వస్త్రమైనా సరిగా లేదు. దత్తస్వామి మంచి మైకంలో ఉన్నాడు. అలాంటి అద్భుత సమయంలో ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చారు. వారికి గురూపదేశం బాగా పనిచేసింది. వారు దత్తాత్రేయుని పరీక్షా లీలలు తలుచుకొని లోలోన చేతులు జోడించుకున్నారు. వారు కూడా అక్కడ పరిచారకులతో కలిసి స్వామిని సేవించడం మొదలుపెట్టారు. కొందరు దేవతలు మద్యమాంసాలు అందిస్తున్నారు. మరికొందరు పక్కలు సరిచేస్తున్నారు. మరికొందరు పలహారాలు సమకూరుస్తున్నారు. దేవేంద్రుడు ఆయన పక్కనే నిలబడి ఆయన ఏది కావాలంటే అది సమయానికి అందిస్తున్నాడు. స్వామి ఒక్కొక్కసారి ఒళ్ళు తెలియక తన మీద తనే ఉమ్మేసుకుంటున్నాడు. మరొకసారి దేవేంద్రుని ముఖాన్ని ఉమ్మేస్తున్నాడు. అయినా ఇంద్రుడు చెల్లించలేదు. ఆయన భక్తి తరగలేదు. దత్తస్వామి నడిస్తే ఇతను నడుస్తాడు. స్వామి కూర్చుంటే ఇతను కూర్చుంటాడు. ఆయన నిలబడితే ఇతను చేతులు కట్టుకొని నిర్వినయంగా నిలబడతాడు. ఇలా కొంతకాలం దేవతలంతా సేవించారు. ఒకనాడు దత్తాత్రేయ స్వామి దేవేంద్రుని వంక చూచి మెల్లగా అడిగాడు: ఎందుకయ్యా నన్ను పట్టుకొని వేళ్లాడుతున్నావు? దేవేంద్రుడు జరిగింది చెప్పాడు. జంభాసురుడి ధాటికి తట్టుకోలేక తాము పారిపోయి వచ్చామని, తమకు విజయాన్ని ప్రసాదించి ఉద్ధరించమని వినయపూర్వకంగా ప్రార్థించాడు. అది విని దత్తాత్రేయ స్వామి పకపకా నవ్వి, ఆహా, భళి భళి, నీ తెలివిట్లా ఉంది కనుకే శత్రువులు నిన్ను ఆక్రమించుకోగలిగారు. ఉంచుకున్న దాని మత్తులో పడి కళ్ళు కడవల్లో తేలే నన్ను పట్టుకొని మహారాక్షసులను జయించే శక్తినిమ్మంటావు? వెనకటికెవడో కుక్కతోక పట్టుకొని గంగ దాటుతానన్నట్ట. అలా ఉంది నీ కథ అన్నాడు. ఇంద్రుడు దోసిలొగ్గి ఇలా మనవి చేశాడు: స్వామి, నీవు త్రిజగద్గురువువి, విద్యామూర్తివి. జ్ఞానాత్మకమైన అంతర్జ్యోతితో నిరంతరం వెలిగే నీకు ధర్మాధర్మాలంటవు. ఎందుకు మమ్మిలా వంచాలని చూస్తావు? దేవేంద్రుడింకా ఏమో చెప్పబోతున్నాడు. దత్తస్వామి మధ్యలోనే అందుకున్నాడు. దేవేంద్ర, నీ దగ్గర దాపరికం ఎందుకు? యోగలబ్ధమైన సమదర్శన విద్య కొంచెం ఉంది నిజమే, నువ్వు కనిపెట్టావు. కానీ అంతలో ఏమైంది? ఇలాంటి పనులన్నీ మహత్తర తపశ్శక్తి గల వారు సాధించాల్సిందే. ఆడదాని ఎంగిలి కళ్ళు జుర్రుకునే నా దగ్గర తపస్సుకు చోటెక్కడా? అది చాలక ఈ నిరంతర స్త్రీలోలతను చూస్తూనే ఉన్నావు కదా. నీకు తెలియందేముంది? మహోన్నత హిమవత్ శిఖరాల నుంచి పాతాళ కుహరాలలోనికి తోసెయ్యటానికి ఒక్క స్త్రీ లౌల్యం చాలు. ఎన్ని తపస్సులు ఆ పతనాన్ని ఆపలేవు. ఇలాంటి నన్ను నువ్వెలా ఆశ్రయించావో తెలియటం లేదు. అది విని ఇంద్రుడు సాష్టాంగ వందనం చేసి గద్గద కంఠంతో మనవి చేశాడు: స్వామి, నీ అనుగ్రహం వల్ల నాకిది తెలుసు. నీవు అనఘుడవు, హరివి. ఈ తల్లి సాక్షాత్ ఇందిరామాత. అనఘ అనే పేరుతో నీకై అవతరించింది. ఆమె ప్రకృతి, నీవు పురుషుడవు. సూర్యకిరణాలకు బ్రాహ్మణ స్పర్శ వల్ల కొత్తగా పవిత్రత కలుగుతుందా? చండాల స్పర్శ వల్ల పాపం అంటుతుందా? నీవెన్ని చెప్పినా మేము నిన్ను వదిలిపోము. నీవే మాకు శరణం, అన్యథా శరణం నాస్తి. దేవేంద్రుడు మళ్ళీ స్వామి పాదాలపై వాలాడు. దత్తస్వామి మెల్లగా నవ్వి ఇలా అన్నాడు: దేవేంద్ర, నువ్వు పెద్దవాడివి, త్రిలోకాధిపతివి, పట్టుబడుతున్నావు. నీ మాట కాదనటం బాగుండదు. కానీ నేను ఈ చోటు విడిచి రాలేను. నీ శత్రువులను నా కళ్ళెదుటికి తెస్తే నాకు చేతనైంది చేస్తాను. దేవేంద్రుడికి కొండంత బలం వచ్చినట్టయింది. అతడు వెంటనే ఇతర దేవతలతో ఆలోచించి వెళ్ళి స్వర్గరాజ్యం ఏలుకుంటున్న జంభాసురుణ్ణి యుద్ధానికి పిలిచాడు. వాడు మహాక్రోధంతో శత్రుశేషాన్ని నిర్మూలిస్తానంటూ ససైన్యంగా యుద్ధానికి వచ్చాడు. అనతి కాలంలోనే దేవతలు నిర్వీర్యులై పారిపోవడం ప్రారంభించారు. దానవులకు ఉత్సాహం పెరిగి శత్రు నిర్మూలనం చేస్తే గాని ఆగమంటూ దేవతలను తరుమసాగారు. దేవతలు ఉపాయంగా శత్రువులను దత్తాత్రేయ స్వామి ఎదుటికి తెచ్చారు. వారు వచ్చేసరికి దత్తస్వామి తన అనఘాదేవితో మహోల్లాసంగా ఉన్నాడు.
ఆ మలినాత్ములకి అనఘాదేవిని చూచేసరికి కళ్ళు జిగేల్మన్నాయి. ఈయందచ్చమైన ఉన్మత్తుడు వేషం, ఆమెదేమో జగన్మోహన సౌందర్యం, అది చాలక అర్ధనగ్నత్వం, ఆ పైన మదిరామతత్వం, దానికి తోడు శృంగార లీలాపరాయణత్వం. ఇక రాక్షసులకు ఒళ్ళు పులిసి మతిపోయింది. వారికి దేవతలతో యుద్ధం మాట మరుపును పడిపోయింది. ఒళ్ళు తెలియటం లేదు. పక్కనున్న అరగోచి బిచ్చగాడు వాళ్ళకొక లెక్కలో మనిషి కాదు. వాణ్ణి పక్కకి ఈడ్చి పారేశారు. అతడు కూడా ఏమీ మాట్లాడక పక్కకు ఒదిగిపోయాడు. మరి ఆమె ఇష్టాయిష్టాలతో వారికి అసలే పని లేదు కదా. ఓ పల్లకి తెచ్చి ఆమె నెత్తి దానిలో కూర్చోబెట్టారు. ఆ పల్లకీని నేనంటే నేనంటూ తోసుకుని ముందుకు వచ్చి నెత్తిని పెట్టుకుని మోసుకుపోసాగారు. వాళ్ళటు వెళ్ళారు. ఇటు దత్తస్వామి భళ్ళున నవ్వాడు. నవ్వి, దేవతలారా, మీ అదృష్టం పండింది. ఇప్పుడు లక్ష్మి వీరిలో 7 స్థానాలు దాటి నెత్తికెక్కింది. ఇక వారికి దక్కదు, ఇక భయం లేదు అన్నాడు. వెంటనే దేవతలు ప్రశ్నించారు, స్వామి, ఆ 7 స్థానాలేమిటి? ఆయా స్థానాలలో లక్ష్మీదేవి ఉన్నందుకు ఫలమేమిటి? దత్తస్వామి చిరునవ్వుతో వివరించసాగాడు. దేవతలారా వినండి. లక్ష్మి మానవుడి పాదస్థానాలలో ఉంటే పెద్ద పెద్ద భవనాల్లో నివాసం లభిస్తుంది. తొడల్లో ఉంటే వస్త్ర సమృద్ధి, ధన సమృద్ధి లభిస్తుంది. గుహ్యంలో ఉంటే భార్యా సౌఖ్యం సమృద్ధిగా లభిస్తుంది. రొమ్మున ఉంటే మనోరథాలు సిద్ధిస్తాయి. కంఠంలో ఉంటే భూషణ సమృద్ధి, బంధు సమృద్ధి లభిస్తాయి. ముఖంలో ఉంటే అన్న సమృద్ధే కాక అప్రతిహతమైన ఆజ్ఞాబలం, మధురమైన కవితాశక్తి కూడా లభిస్తాయి. ఈ 6 స్థానాలను దాటి లక్ష్మి మనిషి తలపైకెక్కిందంటే ఇక వాడిలో నిలవదు. దేవతలారా, ఇప్పుడు లక్ష్మి ఈ పాపాత్ముల నెత్తికెక్కింది. ఇక వీరిని వదిలి మీ మీదకు దూకుతుంది. ఇక జాగు చెయ్యకండి, అస్త్రాలను ధరించండి. వాళ్ళు ఇదివరకే నా వల్ల నిర్వీర్యులయ్యారు. ఇంకా ఏమన్నా పుణ్యశేషం మిగిలి ఉంటే అది ఈ పరస్త్రీని అంటుకున్న పాపానికి బూడిదయ్యింది. కనుక ఇది మంచి సమయం, ఇప్పుడు విజయం సాధించుకోండి. స్వామి ఇక్కడిలా చెబుతూ ఉండగా అక్కడ దానవుల్లో కలకలం చెలరేగింది. ఆ సుందరికి దగ్గరలో నేనుండాలని, పల్లకి నేను మోయాలని వాదాలు పెరిగి చివరికి అది కొట్లాటల్లోకి దిగింది. అట్టి తరుణంలో దత్తస్వామి ప్రోత్సహించడం వల్ల దేవతలు మహోత్సాహంతో వెళ్ళి యుద్ధం చేసి దానవులందరినీ హతమార్చారు. పల్లకీలోంచి ఎగిరి వచ్చి దత్తస్వామిని చేరింది అనఘాదేవి. ఆ విధంగా దత్తాత్రేయ అనుగ్రహం వల్ల ఇంద్రాది దేవతలు స్వర్గరాజ్యలక్ష్మిని మళ్ళీ పొందగలిగారు. దత్తస్వామి ఇంద్రాదులను రక్షించాడనేది ఆయనకు ఒక గొప్ప కాదు. మరి సకల జగత్ సృష్టికర్త, త్రిమూర్తులలో ఒక్కడు అయిన సాక్షాత్ పరమేష్ఠికే ఆయన గురువు, రక్షకుడు అయ్యాడు. ఆ కథ ఏమిటంటే వేదదానము. బ్రహ్మగారు మానవ సృష్టి ప్రారంభించిన తొలినాళ్లలో ఉద్భవించిన ఆ తొలి మానవులు సనక సనందనాదులంతా ధర్మపరాయణులు, తపోనిష్టాగరిష్ఠులు, రాగద్వేష విహీనులు, ఆత్మవేత్తలు అయి అంతర్ముఖులై ఉండిపోయారు. మరి అనంతముఖాలుగా సృష్టి వృద్ధి కావాలని కాంక్షిస్తున్న బ్రహ్మగారికి వీరి ప్రవృత్తి విచారహేతువుగా ఉంది. ఆయన బాగా ఆలోచించాడు. మానవులకు ఒక రవ్వైన అవిద్యావరణం ఉంటే కానీ తన పని సాగదనుకున్నాడు. వెంటనే ఆయన తమస్సు, మోహము, మహామోహం, తామిశ్రము, అంధతామిశ్రము అనే 5 శాఖలు కలిగిన అవిద్యను సృష్టించాడు. మోహం అంటే దేహాభినివేశం, మహామోహం అంటే భోగాభినివేశం, తామిశ్రం అంటే క్రోధం, అంధతామిశ్రం అంటే ధన భోగాలకు హాని కలిగితే తను మృతుతుల్యుణ్ణే అయిపోయాననుకోవటం. ఈ అవిద్యను ఇన్ని అవాంతర సూక్ష్మభేదాలతో సృష్టి చేయటంలో ఆయన ఆ అవిద్యను చాలాసేపు చాలా తీవ్రంగా భావన చేయాల్సి వచ్చింది. అలా భావన చేసి సృష్టించిన అవిద్య, ఆహా అదెంత బలమైందో మరి! పుట్టడంతోటే ముందు ఆ సృష్టికర్తనే ఆవహించేసింది. దాంతో ఆయనకు బుద్ధి పని చేయడం మానేసింది. ఆ బుద్ధికి వేదాలు స్ఫురించడం ఆగిపోయింది. ఆయనకు గుడ్డితనము, చెవిటితనము, మోగతనము, కుంటితనము అన్నీ కలిసి వచ్చినట్లయిపోయింది. ఆయన దుఃఖార్తుడైపోయాడు. ఆయన మెల్లిగా తెలివి తెచ్చుకుని ఉపాయం ఆలోచించి సహ్యాద్రికి వచ్చి అక్కడ కొలువై ఉన్న పరాశక్తి స్వరూపిణి జగదంబిక అయిన రేణుకామాతను ధ్యానించాడు. ఆ తల్లి అనతి కాలంలోనే సాక్షాత్కరించింది. బ్రహ్మగారు నమస్కరించి, అమ్మా త్రిలోక జనని, సృష్టి వృద్ధిని కోరి నేను అవిద్యను సృష్టించాను. అది నన్నే ఆవరించేసింది. ఇప్పుడు నేను వేదాలు మర్చిపోయాను. చివరికి గాయత్రి మంత్రమైనా గుర్తు రావటం లేదు. తల్లి, ఈ ఆపదను నేను భరించలేకుండా ఉన్నాను. నన్ను అనుగ్రహించి మళ్ళీ వేదాలు నాకు స్ఫురించేలా చెయ్యి అని మనవి చేశాడు.
అది విని రేణుకామాత అభయమిచ్చి, ఓయి బ్రహ్మ, ఎందుకంత బెంబేలు పడతావు? పూర్వం ఒకసారి వేదాలు అపహరింపబడగా వాసుదేవుడు నీకు మళ్ళీ వాటిని తెచ్చి అప్పగించలేదా? ఈ మాట కూడా ఆ వాసుదేవుణ్ణే ప్రార్థించు అంది. అది విని బ్రహ్మదేవుడికేదో క్రొత్త విషయం గుర్తు వచ్చినట్లయి ఆనందపడి వాసుదేవుడి కోసం వైకుంఠంలో వెతకడం ప్రారంభించాడు. కానీ అవిద్యావృతుడైన బ్రహ్మగారికి వాసుదేవుడెక్కడా కనిపించలేదు. అక్కడ విద్యుత్కాంతులీనే కృష్ణామలక అనగా నల్ల ఉసిరి వృక్షం మాత్రం కనిపించింది. బ్రహ్మగారు దాన్ని చేతబుచ్చుకొని వాసుదేవుడు కనబడనందుకు ఖేదపడుతూ తిరిగి వచ్చి ఆ వృక్షాన్ని రేణుకామాత ముందు పెట్టి ఆ తల్లిని ప్రార్థించాడు. అమ్మా, స్వామి కనిపించలేదు, ఈ వృక్షం మాత్రమే కనిపించింది అని. ఆ తల్లి నవ్వి ఇలా చెప్పింది, ఓ ఈ సృష్టికర్త, నీలాంటి అవిద్యామోహితాత్ములను అనుగ్రహించేందుకే వాసుదేవుడు శ్రీ దత్తాత్రేయమూర్తి అయి ఈ సహ్యాద్రిపైనే నివసిస్తున్నాడు. భయపడకు, నేను ఆయన్ను రప్పిస్తాలే అని చెప్పి ఆ జగన్మాత మనసా ధ్యానించి అనఘాదేవి సహితుడైన దత్తస్వామిని అక్కడికి రప్పించి, ఈ బ్రహ్మకేమో కావాలట, చెప్పు అని పలికింది. దత్తస్వామి గంభీర స్వరంతో ఇలా చెప్పసాగాడు, ఓ సృష్టికర్త, జాగ్రత్తగా విను. సమస్త వాంగ్మయము నాదాత్మకంగా ఉంది. అకారాది క్షకారాంతంగా ఉన్న అక్షరాలన్నిటిలోనూ జాగ్రత్తగా చూస్తే అంతర్లీనంగా ఒకే ఒక నాదం ఉంది. ఆ నాదమే ఈ అక్షరాల్ని ప్రకాశింపజేస్తోంది. ఆ నాదమే నీ ఎదురుగా ఉన్న ఈ జగజ్జనని రేణుక. అందువల్లనే ఈ తల్లిని బ్రహ్మరూపిణి, వేదమాత, సావిత్రి అని బ్రహ్మవాదులు వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఏకవీర, ఓంకారైక స్వర, ఏకమాత్ర అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాక ఆమెకే హ్లాదిని, విమల, ఉత్కర్షిణి, జ్ఞానయోగ, ఇత్య, ఈశాన, ప్రహ్వి, అనుగ్రహ అని 8 పేర్లు ఉండడం చేత ఆమెను అష్టపర్యాయవాచిక అని కూడా వ్యవహరిస్తారు. ఆమె ఒక్కతే ఈ జగత్తునకు తల్లి. ఆమె తప్ప జగత్తులో వేరే వస్తువు లేదు. ఆమె ఒక్కతే అనేక రూపాలతో కనిపిస్తోంది. కనుకనే ఆమెను ఏకవీర అంటారు. ఓ చతురానన, మళ్ళీ చెబుతున్నాను, ఆమెయే వేదమాత గాయత్రి, బ్రహ్మరూపిణి. దత్తాత్రేయ స్వామి గంభీరోపన్యాసం రవ్వంతసేపు ఆగింది. బ్రహ్మగారు సాలోచనగా దత్తస్వామి వంక చూస్తూ, ఓహో, ఏకవీరే గాయత్రియా, ఆమెయే వేదమాత అయ్యిందా అనేటంతలో హఠాత్తుగా దత్తస్వామి పక్కనే ఉన్న అనఘాదేవి ముఖంలోంచి వేదాలు ఆవిర్భవించి మెరుపుల్లాగా రేణుకామాత ముఖంలో ప్రవేశించాయి. అది చూచి పరమేష్ఠి పరమానందంతో ఎగిరి గంతేశాడు. ఆయనకు త్రుటి కాలంలో సాంగోపాంగంగా సమస్త వేదాలు మళ్ళీ స్ఫురించినాయి. ఆయన మహోత్సాహంతో రేణుకామాతను స్తుతి చేశాడు. అమ్మా, నీ కృప వల్ల, ఈ దత్తాత్రేయుని కృప వల్ల నాకిప్పుడు తెలుస్తోంది. అకారోకార అర్ధమాత్రాత్మకమైన ఓంకారమే నీ నిజస్వరూపం. గాయత్ర్యాది సమస్త ఛందస్సులు నీ అంగాలు. నీవే వేదమాతవు, నీవొక్కతివే అనంత రూపాలతో భాసిస్తున్నావు అని అనేక విధాలుగా రేణుకామాతను స్తుతించి దత్తాత్రేయ స్వామికి నమస్కరించి సెలవు పుచ్చుకొని బ్రహ్మగారు కృతార్థుడై వెళ్ళిపోయాడు. దత్తస్వామి ఈ జరిగినదేదో పెద్ద సంఘటనే కాదన్నట్లు నిర్లిప్తంగా ఆ క్రొత్తగా వచ్చిన అమలక వృక్షం క్రింద కూర్చుని ధ్యానమగ్నుడై ఉండిపోయాడు. ఆ విధంగా దత్తస్వామి మీనావతారంలో లాగా బ్రహ్మగారికి మళ్లీ వేదాలను దక్కించి ఆయనకు గురువయ్యాడు. ఆయన దుఃఖాన్ని పోగొట్టి ఆయనకు రక్షకుడు అయ్యాడు. అమలక ఆశ్రమం. ఆ అమలక వృక్షం వల్లనే ఆ ప్రాంతానికి అమలకాశ్రమమని, అమలకి గ్రామమని పేరు వచ్చింది. నిజానికి ఆ అమలక వృక్షం గురించి తెలుసుకోవలసింది ఇంకా ఉంది. పూర్వం దేవదానవులంతా కలిసి సముద్ర మథనం చేస్తున్నప్పుడు అందులో నుంచి లక్ష్మి, కౌస్తుభమణి మొదలైన అమూల్య వస్తువులు అనేకం పుట్టాయి. వాటితో అమృతమయమైన అమలక వృక్షం ఒకటి ఉద్భవించింది. దేవతలు దాన్ని లక్ష్మీదేవితో పాటు శ్రీహరికి సమర్పించారు. ఆయన దాన్ని లక్ష్మీదేవి ప్రీతి కోసం క్షీరాబ్దిలోనే ఉంచాడు. ఆ తరువాత ఆయన త్రిమూర్త్యాత్మకుడై దత్తాత్రేయమూర్తిగా భూమికి అవతరించబోయేటప్పుడు ఆ వృక్షంలో అర్ధాంశాన్ని తనతో కూడా తెచ్చుకోవాలని సంకల్పించాడు. అయితే తనతో పాటు ఆ వృక్షం కూడా త్రిమూర్త్యాత్మకం కావాలని ఆయన భావించాడు. మరి ఆయన సంకల్పం సత్య సంకల్పం కదా. బ్రహ్మగారు స్వహస్తాలతో దాన్ని తెచ్చి భూలోకంలో ప్రతిష్ఠించే సన్నివేశం అనంతర కాలంలో కుదిరింది. దాంతో ఆ వృక్షంలో బ్రహ్మాంశ, విష్ణువంశలు అప్రయత్నంగా చేరినాయి. దత్తస్వామి ఆ వృక్షం క్రింద కూర్చుని తపస్సు చేసుకుంటూ వచ్చాడు. చాలా కాలం జరిగింది. జగదంబిక అయిన రేణుకామాత రేణుక అనే పేరుతోనే అవతరించి శివాంశ సంభూతుడైన జమదగ్ని మహర్షికి భార్య అయింది.
ఆ దంపతులకు నారాయణ అంశ సంభూతుడైన పరశురాముడు పుత్రుడయ్యాడు. ఆ తరువాత కారణాంతరాల చేత జమదగ్నిమునికి కార్తవీర్యార్జునుడితో వైరం వచ్చింది. ఆ వైరం వల్ల చివరకు కార్తవీర్యార్జునుడి కొడుకులు జమదగ్నిని చాటుగా హత్య చేశారు. అది తెలిసి పరశురాముడు క్షత్రియుల్ని నాశనం చేస్తానని శపథం పట్టాడు. అయితే రేణుకామాత ముందు తండ్రి శవానికి దత్తాత్రేయ స్వామి చేత సంస్కారాలు చేయించి తరువాత ప్రతిజ్ఞ నెరవేర్చుకోమంది. అప్పుడు తండ్రి శవాన్ని తల్లిని తీసుకుని పరశురాముడు దత్తాశ్రమానికి వచ్చాడు. అక్కడ అమృతమయమైన అమలక వృక్షాన్ని చూసి రేణుకామాత ఇలా అంది: నాయనా, ఆ అమలక వృక్షం సాక్షాత్ విష్ణువు. దీనిలో బ్రహ్మాంశం నిహితమై ఉంది. నీవిప్పుడు ఈ వృక్షాన్ని అధిరోహించి పరమేశ్వర స్వరూపుడైన నీ తండ్రిని ధ్యానించు. అప్పుడిది మూర్తిత్రయాత్మకమవుతుంది. పరశురాముడు తల్లి ఆజ్ఞను శిరసావహించాడు. అప్పుడు ఆ రేణుకామాత ఆ వృక్ష చరిత్ర అంతా పరశురాముడికి చెప్పి ఇలా అంది: నాయనా, ఇది ఇప్పుడు మూర్తిత్రయాత్మకమైంది. ఇది వైకుంఠంలోనిది. అర్ధాంశం ఇక్కడికి వచ్చింది. మరో అంశం పాతాళంలో కూడా ఉంది. కాగా ఇది ముల్లోకాలకి వ్యాపించింది. ఇది దత్తస్వామికి అత్యంత ప్రియమైనది. దీని దర్శనం చేతనే మానవులకు పాపాలు తొలగి చిత్తానికి శాంతి లభిస్తుంది. నీ ప్రతిజ్ఞ తీరాక నువ్వు దీని కింద విశ్రమించు. ఆ అమలకంలో అంతటి మహత్వం ఉంది. అందువల్లనే ఆ గ్రామం మొత్తం ఒక క్షేత్రం అయిపోయింది. అమలకీ గ్రామమని, అమలకాశ్రమం అని ప్రసిద్ధి పొందినది. ఆ తరువాత జగన్మాత రేణుక అక్కడ కొలువుండటం వల్ల మాతాపురం అని కూడా ఆ గ్రామానికే పేరు వచ్చింది. ఆ తరువాత మరొకప్పుడు దత్తాత్రేయ స్వామి ఆ వృక్షం క్రింద మహేశ్వర రూపంగా స్థిర రూపం ధరించి నిలిచిపోయాడు. ఆ మహేశ్వర రూపంలో ఉన్న తనను దర్శించి భక్తితో అర్చించిన వారికి సాక్షాత్తు ముక్తినిస్తానని దత్తస్వామి వరమిచ్చాడు. పద్మతీర్థం. పరుసవేది తగిలితే మట్టైనా బంగారం అవుతుందట. అది మనం చూడలేదు. కానీ ఒక తోటలో మంచి జాతి చందన వృక్షాలుంటే ప్రక్కనున్న వేపమొద్దు కూడా సుగంధాలతో పరిమళిస్తుంది. ఆ వేపమొద్దు ఎంత బాగా పరిమళిస్తే ఆ చందన వృక్షాలు అంత మహత్తరమైనవని గుర్తించవచ్చు. అదేవిధంగా మన దత్తాత్రేయ స్వామి సన్నిధానంలో ఉన్నంత మాత్రం చేత మాతృతీర్థం, మేరుతటాకం, పద్మతీర్థం మొదలైన సరస్సులు ఎంతటి మహత్తర తీర్థాలైనాయో తెలుసుకుంటే, తద్వారా దత్తస్వామి మహిమ ఇంకెంతటి మహత్తరమైనదో ఊహించుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ కథలన్నీ చెప్పుకోవాలంటే చాలా గ్రంథ విస్తరం అవుతుంది. ఉదాహరణగా పద్మతీర్థ కథను మాత్రం ఇక్కడ స్మరించుకుందాం. అందరి పాపపుణ్యాలకు సాక్షి అయిన లోకబాంధవుడు సూర్యభగవానునికి భానుమతి అనే కూతురుండేది. ఆమె సర్వాంగ సుందరి. ఒకప్పుడు దైవలీల చిత్రంగా ఉంటుంది. ఒకనాడ కర్మసాక్షి యౌవన శోభతో కళకళలాడుతున్న తన కన్న కూతుర్ని చూచి మోహంలో పడ్డాడు. ఔరా, ఎంతటి మహాత్ముడైనా పడిపోవడం మొదలు పెడితే తిరుగుండదు కదా. ఆ కామమోహపు పొంగును ఆపుకోలేక దివాకరుడు కన్న కూతుర్ను చెరపట్టబోయాడు. అది చూచి ఆ పిల్ల నివ్వెరబోయింది. భయంతోనూ సిగ్గుతోనూ గడగడా వణికిపోయింది. ఆ అమాయకపు ఆడకూతురు చెప్పే ధర్మవాక్యాలు ఆయన చెవికెక్కనే ఎక్కటం లేదు. ఇక ఆమె పారిపోవడం ప్రారంభించింది. అప్పటికీ ఆగలేదు భాస్కరుడు. ఆమెను వెంబడించాడు. ఆ కన్నెపిల్ల అలా పరిగెత్తి ఒక కీకారణ్యంలోకి దూరి సందు చూసుకుని లేడి రూపం ధరించి ప్రచ్ఛన్నంగా తిరగసాగింది. ఆయన జగచ్చక్షువు. ఆయన చూడలేని చోటు లేదు. అయినా ఆ పిల్ల కోసం 1000 కళ్ళు పెట్టుకొని వెతికాడు. చివరకు లేడి రూపంతో దాగి ఉందని తెలిసి మళ్ళీ పట్టుకోబోయాడు. ఇంతలో దేవర్షిగణాలకి వార్త తెలిసి వారంతా లోకబాంధవుడి కోసం వెతుక్కుంటూ వచ్చారు. సరిగా వాళ్ళు వచ్చేటప్పటికి సూర్యభగవానుడు మృగీ రూపంలో ఉన్న కూతుర్ని పట్టుకోబోతున్నాడు. వాళ్ళంతా కంగారుగా ముందుకు దూకి ఆ దుష్కార్యాన్ని ఆపారు. కర్మసాక్షి బిక్క చచ్చిపోయాడు. తల తీసేసినట్టయింది. వచ్చిన వారంతా చిన్న పెద్ద అనక అంతా తలో మాట అన్నారు. తాను సాటివారిలోనే కాక తక్కువ వారిలో కూడా లోకువైపోయాడు. చీచీ, ఎంత నికృష్టమైన పని! అత్యుత్కటై పుణ్యపాపై రిహైవ ఫలమస్నుతే అని పాపం కానీ పుణ్యం కానీ అత్యధికమైతే తత్ఫలం తక్షణమే లభిస్తుంది. ఎవడు ఇతరుల కర్మలకు సాక్షిభూతుడో వాడే ఇలా చేస్తే ఇక దిక్కేమిటి అని ఈ రకంగా ఎవరికి దోచింది వారు మాట్లాడారు నిర్భయంగా. ప్రతివాడు వేలెట్టి చూపేవాడే, మొగం మీదే చీచీ అనేవాడే. భాస్కరుడేం చెయ్యగలడు? తల వంచుకొని నోరు మూసుకొని నిలబడిపోయాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని లోకంలో జనులంతా ఎవరిని ప్రార్థించి సదా ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారో ఆ భాస్కరుడిప్పుడు స్వయంగా ఘోరమైన అనూహ్యమైన రోగాపదలో మునిగిపోయాడు.
ఆ భానుమతి కన్య మృగరూపాన్ని విడిచి స్వస్వరూపాన్ని స్వీకరించింది. ఆమె ఎంత సౌందర్యవతో అంత ధర్మశీల, అంత మృదుశీల కూడా. ఆమె కళ్ళనీళ్లు పెట్టుకుని తన తండ్రి పక్షాన పెద్దలందరినీ క్షమాభిక్ష వేడసాగింది. మహాత్ములారా, మీరంతా దయామయులు, లోకంలో పతితులు ధర్మభ్రష్టులు ఉంటారని కదా మహనీయులైన మీరు ధర్మశాస్త్రాలను రచించింది, ప్రాయశ్చిత్త కాండలను విస్తరించి ప్రవచించిందిను. ఇక కాలకర్మాల దోషం ఎంతటి తీవ్రమైందో, దుర్జయమైందో తాము రచించిన శాస్త్రాల వల్ల కదా మాకు తెలిసింది. పూర్వకాలంలో దేవేంద్రుల వంటి మహితాత్ములకే కాలకర్మ దోషం వల్ల మతి చెలించి ధృతి నశించి పాపాలకు పాలుపడితే తామందరూ కలిసి దయాసముద్రులై వారిని రక్షించలేదా? ఇప్పుడు ఆ వంతు నా తండ్రిదయ్యింది. కాలకర్మ ప్రభావం వల్ల నా తండ్రి కుష్ఠరోగంతో కుళ్ళి ఉన్నాడు. లోకమంతా ఆరోగ్య సిద్ధి కోసం, వెలుగు కోసం ఏ లోక బాంధవుని, ఏ దివాకరుణ్ణి ప్రార్థిస్తుందో ఆ మహనీయుడిప్పుడు తాను స్వయంగా రోగాంధకారంలో మునిగి ఉన్నాడు. అయ్యలారా, మా తప్పుల్ని క్షమించండి, కరుణించి మా పాపాలకు నిష్కృతిని ప్రసాదించండి. దేవర్షులంతా ఆ మాటల పొందికకు ఆశ్చర్యపడ్డారు. ఆ చిన్నదాని సద్బుద్ధికి ఆనందపడ్డారు. భాస్కరుడి దుర్గతికి జాలిపడ్డారు. వారు ఆలోచించి ఇలా అన్నారు: అమ్మాయి భానుమతి, నీవు బాగా తెలిసిన దానివి, నీకొకరు చెప్పేదేమిటి? పంచమహాపాతకాల కన్నా కూడా ఘోరాతి ఘోర మహాపాతకం కదా కన్న కూతుర్ని కామించడం. అందువల్ల నీ తండ్రికి ఇలా తక్షణమే ఫలప్రాప్తి అయింది. అయినా భయం లేదు. కరుణమూర్తి భవించిన స్వామి దత్తాత్రేయ స్వామి భూలోకంలో ఉన్నాడు. ఆయన అమలక గ్రామంలో ఉన్నాడు. ఆయన సన్నిధానం వల్ల ఆ ఊరి సరస్సు పద్మతీర్థం, భుక్తి క్షేత్రము, ముక్తి క్షేత్రము కూడా అయ్యింది. ఆ సరస్తీరంలోనే జగన్మాత రేణుకాదేవి కూడా సన్నిధి చేసి ఉంది. అక్కడ స్నానం చేసిన వారికి సర్వరోగాలు హరించి ఆరోగ్యం లభిస్తుందని దత్తాత్రేయ వరం ఉంది. కనుక ఈ సూర్యుడు కూడా అక్కడికి వెళ్ళి ఆ పద్మతీర్థంలో స్నానం చేసి ఆ రేణుకామాతను, ఆ దత్తాత్రేయ స్వామిని సేవించుకుంటే ఆరోగ్యము, పవిత్రత కూడా లభిస్తాయి. అలా చెయ్యండి అని చెప్పి వారంతా వెళ్ళిపోయారు. సూర్యభగవానుడు పద్మతీర్థంలో స్నానం చేసి రేణుకాదేవిని ధ్యానిస్తూ కొద్ది రోజులు గడిపేసరికి ఒకనాడు ఆ తల్లి దర్శనమిచ్చి దత్తస్వామి కృప నీపై ప్రసరించింది అని చెప్పింది. అంతలోనే ఆయన రోగమంతా క్షణాల్లో నశించి శరీరం పూర్వం కన్నా కాంతివంతంగా ప్రకాశించింది. సూర్యభగవానుడు ఆశ్చర్య ఆనందమగ్నుడై దత్తాత్రేయ స్వామిని దర్శించి భక్తితో సేవించి స్వస్థానానికి వెళ్ళిపోయాడు. కనుక దత్తస్వామి సాన్నిధ్యం వల్ల ఆ తీర్థమే అంతటి మహత్తరమైనదైతే ఆ స్వామి ఇంకెంతటి వాడు కావాలి? ఇక మేరు తటాకము, మాతృతీర్థం అనే తీర్థాలలో స్నానం చేసి పితరులకు పిండ ప్రదానం చేస్తే, పితృతర్పణం నిర్వర్తిస్తే ఆ పితృదేవతలంతా మహోత్తమ గతులను పొందుతారు. దీన్ని బట్టి కూడా దత్తస్వామి మహత్వాన్ని మనం ఊహించుకోవచ్చు. ప్రహ్లాద జ్ఞాన యోగం. లోకంలో అనేక అవతారాలున్నాయి, కానీ దత్తావతారంలో అనేక ప్రత్యేకతలు, విలక్షణతలు ఉన్నాయి. ఏ నృసింహావతారమో రామావతారమో తీసుకుంటే ఆ అవతారంలో ఉండగా స్వామి నామము, రూపము కూడా పరిమితమైపోయి ఉంటాయి. శ్రీరామచంద్రమూర్తి వివిధాకారాలతో భక్తులకు దర్శనమియ్యడు. అలాగే నృసింహమూర్తి కూడాను. మరి దత్తస్వామికి ఒక రూపమని నిశ్చయించి చెప్పేందుకే వీలున్నట్టు లేదు. అంతేకాదు, సామాన్యంగా కొన్ని బృహత్తర కార్యాలను దృష్టిలో పెట్టుకుని భగవంతుడు అవతారమెత్తి ఆ పనులను నడుపుతూ ఉంటాడు. అయితే లోక స్వభావాన్ని బట్టి, కార్యభారపు విస్తృతిని బట్టి, పరిమితిని బట్టి కొన్ని కార్యాలు అసంపూర్ణంగా మిగిలిపోవలసి వస్తూ ఉంటుంది. అలాంటి అరకొరలన్నింటినీ సవరించి భక్తులకు పరిపూర్ణ సిద్ధిని అనుగ్రహించి ఆత్మరామ స్థితిని సమకూర్చే పరిపూర్ణ అవతారమే దత్తావతారం. ఇందుకు నిదర్శనంగా దత్తాత్రేయ స్వామి చేసిన ప్రహ్లాదోద్ధార కథను మనం స్మరించుకోవలసి ఉంటుంది. హిరణ్యకశిపుడి పుత్రుడైన ప్రహ్లాదుడి బాల్యకథ మనకందరికీ చాలా తెలిసింది. మహాభక్తుడైన ఆ చిన్నారి బాలుణ్ణి రక్షించేందుకోసమై విష్ణుమూర్తి ప్రత్యేకంగా నరసింహావతారమెత్తి ప్రహ్లాద వరదుడని బిరుదు వహించిన మంగళకర గాథ కూడా లోకంలో సుప్రసిద్ధమే. ఇక ఇప్పుడు ఆ తర్వాత కథకు వెళదాం. నరసింహస్వామి ప్రత్యక్షమై హిరణ్యకశిపు సంహారం చేసిన తరువాత ప్రహ్లాదుడు రాజయ్యాడు. హరిభక్తి రసం చేత పవిత్రము, మధురము అయిన హృదయంతో ప్రేమమయుడై అతడు ప్రజలను కన్న బిడ్డలలాగా చూచుకున్నాడు. చాలా కాలం గడిచింది. మహాచక్రవర్తిగా అనేక భోగాలను హరితత్పరుడై అతడు అనుభవించాడు. ఐహికంగా అతనికి ఏ లోటు లేదు.
హృదయంలో హరిభక్తి ఉరకలు వేస్తున్నది కదా, అక్కడ కూడా ఏ లోటు లేదు. అయినా ఆ మహాభక్తుడు అంతరాంతరాలలో ఏదో ఒక మూల ఒక అనిర్వచనీయమైన అసంతృప్తి అనే ముళ్ళ చెట్టు వేరూని నిలిచి క్రమక్రమంగా పెరిగి ఊడలు దిగి హృదయాన్ని ఊపివేయసాగింది. ఈ లోకం యొక్క మూలతత్వం ఏమిటి? నేననే దాని అసలు స్వరూపం ఏమిటి? ఇలా చాలా ప్రశ్నలు ఆ ముళ్ళ చెట్టుకి శాఖోపశాఖలైనాయి. చాలా ఆలోచించి చివరకు కొందరు సన్నిహితులైన విద్వాంసులను వెంటబెట్టుకుని లోకతత్వాన్ని విస్తృతంగా పరిశీలించడానికై లోకయాత్ర ప్రారంభించాడు. తిరిగి తిరిగి దక్షిణాపథాన సహ్యాద్రి ప్రాంతాలలో కావేరీ తీరాన తీర్థయాత్ర సాగిస్తున్న వృద్ధ ప్రహ్లాదుణ్ణి చూచి సహ్యాద్రి గుహలలో దత్తాత్రేయ రూపంలో దాగి ఉన్న బాల ప్రహ్లాదవరదుడు ప్రేమపూరితంగా నవ్వుకున్నాడు. అంతలో కావేరీ తీరంలో తిరుగుతున్న ప్రహ్లాద చక్రవర్తికి అల్లంత దూరంలో ఇసుకలో పడి దొర్లుతున్న ముని ఒకడు కనిపించాడు. దూరం నుంచి ఆ మూర్తి బాగా స్పష్టంగా కనిపించటం లేదు, కానీ భక్తి సుప్రసన్నమైన ఆ భక్తుడి పవిత్ర హృదయంలో అతడెవరో సామాన్యుడు కాదని సుస్పష్టంగా స్ఫురించింది. వెంటనే వినయపూర్వకంగా సమీపించి పరిశీలించి చూశాడు. అది చాలా రోజులు ఆ మునిని పరిశీలించి చూశాడు. చూచిన కొద్దీ ఆశ్చర్యమైంది, కానీ అతడి అసలు తత్వం సమంగా తెలియలేదు. ప్రహ్లాద చక్రవర్తి సందేహించకుండా బురద కొట్టుకొని పోయి ఉన్న ఆ మునికి సాదరంగా సాష్టాంగ వందనం చేసి సవినయంగా ప్రశ్నించాడు. మునీంద్ర, మన్నించండి, నాకొక సందేహం కలుగుతోంది. దయతో నా మాట విని నాకు సత్యాన్ని ఉపదేశించండి. మునీంద్ర, మీ పద్ధతి చాలా చిత్రంగా ఉంది. మీ శరీరం బంగారంలాగా తళతళలాడుతోంది. దీన్ని మీరు నిర్దయగా బురదలో పొర్లించి వేస్తున్నారు. అదలా ఉంచండి. మిమ్మల్ని చూడగా రవ్వంతైనా శ్రమ చేసి కానీ డబ్బు కూడబెట్టే ధోరణి మీకున్నట్టు లేదు. శ్రమించిన వాడికి ధనం వస్తుంది, ధనం గలవాడికి భోగం ఉంటుంది. అది ఉంటే శరీరం నిగనగలాడుతూ బలిసి ఉంటుంది. మరి మీరేమో సంపదకై రవ్వంతైనా యత్నించటం లేదు సరికదా? ఉత్త ముద్దులాగా ఎప్పుడూ నిద్రపోతూ ఉన్నట్టు కనిపిస్తోంది. అయినా మీ శరీరం మిలమిలలాడటమే కాక బలిసి ఉన్నది. దీనికి కారణం ఏమిటి? ఇది కాక మీలో మరికొన్ని విశేషాలు కనిపిస్తున్నాయి. మీరెప్పుడైనా ఎవరితోనో ఒకరితో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడినప్పుడు మీరు గొప్ప కవి అనిపిస్తోంది, తత్వవేత్త, వేదవిధుడు అని కూడా అనిపిస్తోంది. మిగిలిన వేళల్లో ఉత్త మూర్ఖుడిలాగా ఉంటున్నారు. ఇట్టి స్థితిలో ఉన్నప్పుడు కొందరు వచ్చి మిమ్మల్ని నిందిస్తున్నారు, హింసిస్తున్నారు కూడా. కొద్దిమంది మాత్రం స్తుతించి నమస్కరిస్తున్నారు. మీకు ఈ రెండూ పట్టినట్టు లేదు. వారిని తిట్టడం లేదు, వీరిని తిమ్మటం లేదు. మీకు రాగద్వేషాలే ఉన్నట్టు లేదు. చూస్తే తమ ఈ చర్య లోకానికి విరుద్ధంగా ఉంది, ధర్మానికి కూడా కట్టుబడినట్టు లేదు. స్వామి, అనుగ్రహించి మీ తత్వాన్ని నాకు ఉపదేశించండి. ఆ ముని కళ్ళు తెరిచి దయగా చూచి ఇలా చెప్పసాగాడు. ప్రహ్లాద, నువ్వు సామాన్యుడివి కావు. హృదయంలో కోటి సూర్య సన్నిభుడైన శ్రీహరిని భక్తిపాశాలతో బిగపట్టుకుని ఉన్న నీకు చీకటి లేదు, కనిపించనిది లేదు. సంకల్ప బలంతో ఆధ్యాత్మిక దృష్టిని ధరించి చూస్తే మానవులకు ప్రవృత్తి ఫలం ఎలా ఉంటుందో నీకే స్వయంగా తెలుస్తుంది. అయినా ప్రశ్నించావు కనుక, నీవు పరమ భాగవతుడివి కనుక చెబుతున్నాను, శ్రద్ధగా విను. ప్రహ్లాద, నా స్మృతిబద్ధంలో ఎన్ని కోట్ల జన్మల కథలు తిరుగుతున్నాయో చెప్పలేను. ధర్మాధర్మ ప్రసక్తి లేని నానా కామ తృష్ణలకు బానిసనై ఎన్నెన్ని విచిత్ర జన్మలో ఎత్తాను నేను. పశువులు, పక్షులు, కీటకాలు ఒకటి కాదు, అన్ని రకాల జన్మలు ఎత్తాను. ఈ చక్రభ్రమణంలో ఒకసారి మానవ జన్మ లభించింది. తెలుసు కదా నీకు, ఈ మానవ జన్మ అటు స్వర్గానికి ఇటు నరకానికి కూడా ద్వారమే. అలాంటి ఈ విచిత్ర భూలోకంలో పుట్టిన నాకు ఇక్కడ విషయాలన్నీ విచిత్రంగా, పరస్పర విరుద్ధంగా, నిస్సారంగా కనిపించసాగాయి. అవును, నువ్వు ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నావు కనుక నువ్వు బాగా గ్రహించగలవు. ఈ లోకంలో పాపం చేస్తే హీనజన్మ వస్తుంది, పుణ్యం చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది. అంతేకాక పాపం వల్ల దుఃఖం, పుణ్యం వల్ల సుఖం వస్తాయి. కనుకనే ఈ లోకంలో మనుషులంతా దుఃఖం తొలగిపోవాలని, సుఖాలు రావాలని కోరి అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు. చిత్రం ఏమిటంటే, మానవులు ఎందుకోసమై కర్మాచరణ చేస్తున్నారో ఫలం దానికి అచ్చం తలకిందులుగా వస్తుంది. కారణం ఏదైనా కానీ ఇదిలా జరుగుతోందనేది సత్యం. అవురా, ఇదేమి చిత్రం! లోకస్థితి ఇంత తల్లకిందులు. జాగ్రత్తగా ఆలోచించి చూచాను. చూచిన కొద్దీ ఒకటే కనిపించింది నా బుద్ధికి. చిచి, ఒక కర్మ వల్ల దుఃఖము, ఒక కర్మ వల్ల సుఖము అని కాదురా, అన్ని కర్మల వల్ల దుఃఖమే వస్తుంది. కనుక ఈ కర్మలన్నీ నిష్ప్రయోజనాలే అని దానితో సమస్త క్రియలకు అనగా కర్మలకు దూరంగా వచ్చేశాను. బాబు, జాగ్రత్తగా విను. ఆనందమే ఆత్మ యొక్క నిజస్వరూపం. మనఃకల్పితాలైన భోగాలు ఆనందాభాసాలు, అశాశ్వతాలు.
మరి అభాస రూపాలైన అశాశ్వతాలైన ఈ భోగాల కోసం నేనెందుకు శ్రమించాలి? కనుక నేను ఏ ఉద్యోగము చేపట్టక పూర్వ ప్రారంధం వల్ల వచ్చిన భోగాల్ని మాత్రమే అనివార్యంగా అనుభవిస్తూ నిద్రిస్తూ ఉంటాను. లోకంలో జనమంతా చాలా తెలివిగలవారమనుకుంటుంటారు. అలా అనుకుని సుఖాలు రావడం కోసం, దుఃఖాలు పోవడం కోసం ఎప్పుడు చూసినా శ్రమ చేస్తూనే ఉంటారు. కానీ బాబు, సరిగా చూడగలిగితే సుఖస్వరూపమైన ఆ పరమ పురుషార్థం నీలోనే ఉంది. ఆనందం నువ్వే. కానీ ఈ సత్యాన్ని మరిచిపోయి జనులంతా సుఖం కోసం బయటంతా వెతుకుతూ ఉంటారు. ప్రక్కనే ఉన్న చెరువుని అశ్రద్ధ చేయగా అది పాచిపట్టి నాచుతో నీరంతా కమ్ముకుపోయింది. అప్పుడు ఆ చెరువు మాటే మర్చిపోయి దాహమైందని నీళ్ల కోసం ఎండమావుల వెంట పరిగెత్తాడట వెనకటికొకడు. లోకం పద్ధతంతా ఇలా ఉంటుంది. కాకపోతే ఎంత చదివిన వారు కూడా అసత్యమైన, ద్వైతాత్మకమైన, ఘోరమైన ఈ సంసార చక్రంలో చిక్కి పరిభ్రమించడమేమిటి చెప్పు? అవునయ్యా, ఈ మోహమహిమ ఎంత దొడ్డదా అనిపిస్తుంది. దేహేంద్రియ మనోబుద్ధులకు అతీతమైన ఆత్మకు సుఖాన్ని కోరి దేహేంద్రియాది సాధ్యమైన కర్మలను నిరంతరం చూస్తూ ఉంటారే, ఇదేమి తెలివి? ఆధ్యాత్మికాది దుఃఖాలు తన్ను ఒక పక్కన పట్టి పిశాచాలలాగా పీడిస్తూ ఉండగా తాను నానాగచాట్లు పడి సంపాదించే అర్ధకామాలు వీడికేమైనా సుఖలేశాలనిస్తాయంటావా? నువ్వు కూడా లోకాన్ని విస్తృతంగా చూశావు కదా, చాలా భోగాలు స్వయంగా అనుభవించావు కదా. ధనవంతులకు నిజంగా సుఖం ఉందా చెప్పు? కష్టపడి సంపాదించిన ధనం ఖర్చు చేయబుద్ధి కాదు. ఖర్చు చేయకుండా పోగు చేసిన కొద్దీ దేశంలో ప్రతివాడి కన్ను దాని మీదే. రాజులు, దొంగలు, యాచకులు, మిత్రులు, వంచకులు, పశువులు, పక్షులు, ఎన్ని రకాల జీవులు, ఎన్ని రకాల వేషాలు. ఎవడు ఏ వేషంతో ఏ మూల నుంచి తన సంపదను హరించుకుపోతాడవో అనే భయంతో ధనవంతుడికి నిద్రాహారాలు ఉండవు నిజంగా. ఇక సుఖమేమిటి? ఇది కాక ధనం వల్ల ప్రాణభయం ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ధనంతో పాటే ప్రాణాశ ఒకటి దాపురించి ఈ రెండూ చేరి శోక, మోహ, భయ, క్రోధ, రాగ, దైన్య శ్రమాదులనిన్నిటినో ఉత్పత్తి చేస్తాయి. కనుక ఎటు నుంచి చూచినా సంపదల మీది వెర్రిని వదిలిపెట్టడమే సర్వోత్తమం. రావాల్సిన సంపదలు ఎలాగూ వచ్చే తీరుతాయి నీ ప్రయత్నం లేకుండానే. ఇది మానవులలోనే కాదు, సర్వ ప్రాణులలోనూ ఇలాగే ఉంది. ఉదాహరణకు తేనెటీగలు చూడు, వాటి శరీరం ఎంత? అణువంత. మరి వాటి ఆశ మాత్రం కొండంత. అవి అంతులేని శ్రమ చేసి మహాలోభులై తేనె కూడబెడతాయి. చివరకు ఆ శ్రమ ఫలమంతా మానవుల పాలైపోతుంది. ఇక కొండ చిలువ చూడు, దాని శరీరం నిజంగా చిన్న కొండంత అయితే ఏమి, అది శరీర పోషణ కోసం వెంపర్లాడి అటూ ఇటూ తిరగదు. దొరికింది తింటుంది, దొరకనప్పుడు ఏడవదు. అలా నిశ్చింతగా ఉండి కూడా తన కొండంత శరీరాన్ని అది బాగానే పోషించుకుంటుంది. నేను ఈ రెంటి ప్రకృతిని గూర్చి చాలా కాలం తీవ్రంగా ఆలోచించాను. చివరకు నాకు ఆ రెండే గురువులయ్యాయి. ఎలా ఉండకూడదో చెప్పింది జుంటీగా, ఎలా ఉండాలో చెప్పింది కొండ చిలువ. జుంటీగా వైరాగ్యాన్ని నేర్పింది, కొండ చిలువ సంతుష్టిని నేర్పింది. అప్పటి నుంచి ఈ అజగర వ్రతం నాకు సహజ సిద్ధమైపోయింది. లేదని ఎవరిని అడగను, ఇస్తే వద్దన్ను, ఏదీ లభించలేదని చింతించను. ఎవరైనా ఏదైనా లభింపజేస్తే అది భోగమని భయపడి నిరాకరించను. దుఃఖాన్ని కాక సుఖాన్ని కూడా లోన చేరనీయను. ఒకప్పుడు స్వల్పంగానే ఆహారం దొరుకుతుంది, మరొకప్పుడు వద్దన్న కొద్దీ వచ్చి పడుతుంది. ఒకప్పుడు రుచిహీనమైన పదార్థం దొరుకుతుంది, ఒకప్పుడు పంచభక్ష పరమాణాలు దొరుకుతాయి. ఒకప్పుడు విసురుళ్ళు, కసురుళ్ళు, తిట్లు, అవమానాలు వీటితో కూడి వస్తుంది. ఒకప్పుడు ఆదరంతో, సన్మానంతో కూడి వస్తుంది. ఇలాగే వస్త్రాలు, ఆభరణాలు, శయ్యలు ఇలాంటి విషయాల్లో కూడా పరస్పర విరుద్ధమైన సన్నివేశాలు తారసపడతాయి. ఇదిగో ఇప్పుడు చూస్తున్నావు కదా, దుమ్ములో పడి దొల్లుతున్నాను. మరొకప్పుడు కిరీట కేయూరాదులతో రాజసింహాసనాల్లో కూర్చుని కులికే సందర్భం వస్తూ ఉంటుంది. ముఖ్య విషయం ఏమిటంటే అందుకు దుఃఖం కానీ ఇందుకు సుఖం కానీ నేను పొందను. ఇక లోకమంతా మాయాపరవశమై అస్వతంత్రంగా ఉంటుంది. అందుకే లోకులు నన్నెంత అవమానించినా నేను వాళ్లను నిందించను సరిగదా. పైగా వాళ్లకు సుఖము మోక్షము కూడా కలగాలని ఆశిస్తాను. ఈ విధంగా నేను సర్వసమదృష్టిని కలిగి ఉండి భేదాన్ని చిత్తవృత్తిలోనూ, చిత్తవృత్తిని మనస్సులోనూ, మనస్సును వికారహేతువైన అహంకారంలోనూ, అహంకారాన్ని మహత్తత్వం ద్వారా మాయలోనూ, మాయను ఆత్మానుభూతిలోనూ లయింపజేసి ఆత్మానందానుభవం కలిగి ఏకాకారంతో ఉండిపోతాను. ప్రహ్లాద, నువ్వు శ్రీహరికి ప్రియతముడివి, అందువల్ల నాకు కూడా అత్యంత ప్రియుడివి.
కనుకనే గూఢాతిగూఢమైన నా ఆత్మవృత్తాన్ని నీకు మర్మం లేకుండా వివరించాను. జాగ్రత్తగా ఆకలింపు చేసుకో. ఇదే పరమహంస యోగము. ఆ మునీంద్రుని మాటలు వినేసరికల్లా పరమ భాగవతుడు, తపపరిశుద్ధుడు, నిర్మల హృదయుడు అయిన ప్రహ్లాద చక్రవర్తికి అంతర్జ్యోతి దర్శనం అయింది. అతను నిమీలి నేత్రుడై ఆత్మానంద లీనుడై కొంతసేపుండి మెల్లగా కనులు తెరిచేసరికి ఎదురుగా దత్తాత్రేయ స్వామి మధుర మందహాస వదనుడై సాక్షాత్కరించి ఉన్నాడు. ప్రహ్లాదుడు ఆనందంతో దత్తస్వామిని పూజించి వీడ్కొని ఆత్మారాముడై జీవితశేషాన్ని గడిపాడు. ఈ కథను బట్టి మనకు మరొక విషయం కూడా తెలుస్తుంది. తత్వబోధకు అర్హమైన చిత్తపరిపాకం కలిగి ఉంటే వారు ఎవరి భక్తులైనా సరే దత్తాత్రేయ స్వామి తాను స్వయంగా వెళ్ళి వారికి తత్వబోధ చేస్తాడు. అవును మరి, స్వామి నామరూపాతీతుడాయే. అన్ని నామాలు అన్ని రూపాలు ఆయనవే అయినప్పుడు ఆయనకు భక్తులు కానివారెవరు? ఆయనకు శిష్యులు కానివారెవరు? అందుకే ఆయన అందరికీ తత్వం ఉపదేశిస్తాడు. యదువనే మహారాజు కథ ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తుంది. శ్రీ దత్తాత్రేయ మహారాజుకి జై.